బీజేపీలోకి రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో జోరుగా చర్చ. రాష్ట్రంలో చర్చనీయాంశంగా రేవంత్ వ్యవహారం. హస్తానికి హ్యాండ్ ఇస్తారని జోరుగా ప్రచారం. ఓటుకు నోటు కేసు భయంతోనే బీజేపీలోకి వెళ్తారని కేటీఆర్ ఆరోపణలు. ఆ మరుసటి రోజే మోడీకే ఓటేయాలన్న రేవంత్ బీజేపీలోకి ఆహ్వానిస్తున్నాం అరవింద్. కాంగ్రెస్ లో షిండేలు ఉన్నారన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి. హస్తంలో ఆధిపత్య పోరుపై పొలిటికల్ సర్కిల్స్ లో ఇక చర్చ. బీజేపీలోకి రేవంత్ రెడ్డి గారు పోతా ఉన్నాడు అనేది మొదటి నుంచి కూడా అధికారం చేపట్టినటువంటి 10-15 రోజుల నుంచెల్లే పెద్ద ఎత్తున ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు సీనియర్ నాయకులు, ప్రధాన నాయకులతో పాటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి అటు బీఆర్ఎస్ కావచ్చు గాక, లేకపోతే బీజేపీ కావచ్చు గాక, ఇక వీళ్ళంతా కూడా బీజేపీలోకి రేవంత్ రెడ్డి గారు పోతరు అనేటువంటి సందేశం మరిగా లోతుగా అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఇక పల్లెలో ఉన్నటువంటి ప్రజల వరకు కూడా మరి మనకున్నటువంటి ముఖ్యమంత్రి గారు, మనం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు బీజేపీ పార్టీలోకి నరేంద్ర మోడీ దగ్గరికి పోయి జాయిన్ అయిపోతా ఉండడా అనేటటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్, పెద్ద సందేహం అయితే మరి వినపడతా ఉంది. మరి ఎందుకు ఇంత పెద్ద సందేహం అంటే ఇగో సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కొన్ని సందర్భాలలో మరిగా బీజేపీ ఏదైతే గుజరాత్ మోడల్ ఉందో గుజరాత్ మోడల్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా తీసుకొస్తాం. సేమ్ గుజరాత్ని మరిగా ఇక్కడ లాగా తయారు చేస్తాం. ఓ 5 ఏళ్ళు రాబోయేటటువంటి కాలం ఇప్పుడంతా జంపింగ్ జపాంగ్లే నడుస్తున్నాయి. ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలో నుంచి ఈ పార్టీకి తిరుగుతూనే ఉన్నారు. మాజీ అధికార పార్టీ నుంచి ప్రస్తుత అధికార పార్టీలోకి చేరిపోతున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన వాళ్ళు, ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన వాళ్ళు పార్టీలు మారుతున్నారు. కానీ ఏకంగా ముఖ్యమంత్రి పార్టీ మారబోతున్నారనే చర్చ కొద్ది రోజులుగా తెలంగాణలో రాజకీయ వేడిని పెంచింది. ఓ వైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ నేతలు చెబుతున్నటువంటి మాటలు ఇక చర్చనీయాంశంగా మారినాయి. రైట్, ఇక ఎమ్మెల్యే టికెట్లు రాకపోయినా, ఎంపీ టికెట్లు రాకపోయినా, ఇక ఆశించినటువంటి పదవులు రాకపోయినా కానీ ఎంతో మంది పార్టీలు మారుతా ఉన్నారు. ఆల్రెడీ గత పార్టీలో గెలిచి ఎమ్మెల్యేగా మళ్ళా ఇప్పుడు ఏదైతే అధికారం ఉందో ఆ పార్టీలోకి ఎంతో మంది ఎమ్మెల్యేలు మారబోతున్నటువంటి విషయం చూస్తా ఉన్నాం. కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రే ఓ పార్టీ మీద గెలిచి రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న తర్వాత ఆయనే వేరే పార్టీలోకి పోతారనేది పెద్ద చర్చనీయాంశంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో మారబోతా ఉంది. మరి దీనికి రేవంత్ రెడ్డి గారు సై చెప్పబోతా ఉన్నారా, మరి పువ్వు గుర్తులోకి మరి వెళ్ళబోతా ఉన్నారనేటువంటి వార్త మాత్రానికి క్లియర్గా ఏదైతే ఆయనకు ఓటు నోటు కేసు ఉన్నాయో, తర్వాత ఇక్కడ 6 గ్యారెంటీలు ప్రకటించాలి. ఇగో ఇప్పటికే నేను ఆగస్టు 15వ తారీఖు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసేస్తానని చెప్పినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి బడ్జెట్ ప్రకారం ఈడ ఉన్నటువంటి 6 గ్యారెంటీలు ఇచ్చేటటువంటి ప్రయత్నం లేదు. ఒకేసారి ఏకకాలంలో 2 లక్షల రూపాయలు ప్రతి రైతుకి మరి రుణమాఫీ చేయాలంటే ఎన్ని వేల కోట్లు కావాలో మరి ఇవన్నీ ఎలా సాధ్యమైతేనంటే ఖచ్చితంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మరి ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత బాజాప్తా మే 13వ తారీఖు ఎన్నికలు ఓటేస్తాం, జూన్ 3వ తారీఖు అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ 30-40 మందిని ఎమ్మెల్యేలను మొత్తం సహకారంతో మరి ఎందుకంటే క్లియర్గా ఆయన చాలా సందర్భాల్లో చెప్పిండు 400 సీట్లతోటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. కాబట్టి మరి మోడీ గారి సహాయ సహకారం నాకు 5 ఏళ్ళు కావాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా రాజకీయాలన్నీ కూడా ఎంపీ ఎన్నికల తర్వాత అతలాకుతలం కాబోతా ఉన్నటువంటి వార్త కూడా పెద్దగా ఇక రాజకీయాలలో చర్చ జరుగుతూ ఉంది. రాష్ట్రమంతటా కొద్ది రోజులుగా ఒక కీలక రాజకీయ అంశంపై చర్చ జరుగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పోటెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి పార్టీ మార్పు గురించి ఒకరిద్దరు మాట్లాడితే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ వరుసపెట్టి నేతలంతా ఇదే అంశంపై మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. లోక్సభ ఎన్నికల తర్వాత ఆయన పార్టీ మారతారంటూ చాలా రోజులుగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అనేక వేదికలపై గులాబీ పార్టీ ముఖ్య నేతలు దీనిపై కామెంట్లు చేశారు. బీజేపీ ముఖ్య నాయకులు కూడా రేవంత్ రెడ్డి తమ పార్టీలోకి వస్తారని, రావాలని అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. తాజాగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా ఏకంగా రేవంత్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పేసి ఇక చెప్తా ఉన్నారు. చూడండి ప్రజలారా, ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకనంటే ఈయనకంటే ముందే వీళ్ళ మంత్రివర్గంలో ఉన్నటువంటి 1-2 మంత్రులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఓ 10-15 మంది ఎమ్మెల్యేలతోటి బీజేపీ పార్టీలోకి పోతారు అనేటటువంటి చర్చ కూడా పెద్దగా జరుగుతూ ఉంది. దీనికంటే ముందుగా ఇక ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేత ఎవరైతే ఉన్నారో కేసీఆర్ కూడా
మరి ఇక్కడ ఎంపీ స్థానాలు అనుకున్నటువంటి స్థాయిలో రాకపోతే బాజాప్తా మళ్ళీ ఆడ మోడీతోటి దోస్తీ కడుతున్నటువంటి వార్త వినపడతా ఉంది. కాబట్టి వీటన్నిటికంటే ముందే నేను ప్లస్ చేసుకోవాలంటే, ఎందుకంటే ఉన్నటువంటి నాయకులంతా కూడా రేవంత్ రెడ్డి మీద నెట్టేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులే మొత్తం కూడా. ఎందుకనంటే ఏది అడిగినా కానీ, 6 గ్యారంటీలు అడిగినా, మిగతా హామీలు అడిగినా, ఏది అడిగినా కానీ మేమెవరూ ఏం చెప్పలేము. ఎన్నికల కంటే ముందు ఎన్నో ప్రసంగాలలో, ఎన్నో మీటింగులలో మొత్తం బాధ్యత నాది అని చెప్పి, ఎందుకంటే ప్రజల నుంచి ఇప్పటికే పెద్ద వ్యతిరేకత వస్తూ ఉంది. 6 గ్యారంటీలు 100 రోజులు ఇస్తామని చెప్పి ఇయ్యలేకపోయినారు కాబట్టి ప్రజలలో పెద్ద వ్యతిరేకత వస్తూ ఉంది. మరి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు లేకపోతే 6 గ్యారంటీలు అమలు చేసేటటువంటి ప్రసక్తి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని దాదాపుగా ఇక అన్ని సర్వేలు చెప్తూనే ఉన్నాయి. కాబట్టి బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తెలంగాణని నడిపించాలా, 6 గ్యారంటీలు ప్రజలకు ఇచ్చినటువంటి ముచ్చట్లన్నీ నెరవేర్చాలంటే ఇగో ఖచ్చితంగా కూడా మరి ఇక వీళ్ళంతా కూడా మోడీతో దోస్తీ కట్టబోతా ఉన్నారు. ఏకంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బీజేపీలోకి పోతారా అనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది.